హే గాయ్స్, హౌ యూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు అయితే మనకి బాలీలో 5th డే అనమాట. నాకు దెబ్బలు కూడా కొంచెం తగ్గినాయి, కానీ ఇంకా మచ్చలు ఉన్నాయి. సో ఇంకా ఒక 1 month 2 months కంప్లీట్గా పడుతుంది ఇవి తగ్గడానికి. సో ఈరోజు మన దగ్గర అయితే డబ్బులు లేవు, మనీ ఎక్స్చేంజ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ 140 రూపాయలు ఇస్తాము ఇండియన్ కరెన్సీ అంటున్నారు. ఎక్కడైతే మనకి 196.22 రావాలో అక్కడ 140 ఇస్తా అంటున్నారు. చాలా తక్కువ, ఇక్కడ ఇండియన్ రూపీస్కి మార్కెట్ లేదంట. సో నేను ఏం చేశానంటే సింగపూర్ డాలర్స్ ఉంటే అవి ఎక్స్చేంజ్ చేశాను. చాలా తక్కువ మనకి మంచి కరెన్సీ ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే ఊబుడ్ ప్యాలెస్కి వచ్చాము. మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఊబుడ్ ప్యాలెస్ అనమాట. ఇది ఫ్రీ ఎంట్రీ, డబ్బులు ఏం అడగట్లేదు. ఇక్కడ అన్నీ మంచి గుళ్ళు గోపురాలు ఉన్నాయి. బాలి అంతా మంచి ట్రెడిషన్ ఉంది. ఇక్కడ కట్టుబాట్లు కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ తేడాగా ఏమీ లేవు. భార్య భర్త అంతా మంచిగా ఉన్నారు, ఫ్యామిలీ బాగా రన్ చేసుకుంటున్నారు. బ్యాంకాక్లో అయితే నేను ఇలాంటివి అయితే చూడలేదు. ఇక్కడైతే చాలా పద్ధతిగా ఉన్నారు, ట్రెడిషన్గా ఉన్నారు. ఇక్కడ రాజుల కాలం నాటి అనుకుంటా ఇవేమన్నా కుర్చీలు చైర్స్ అన్నీ ఉన్నాయి. ఇదే ఊబుడ్ ప్యాలెస్ అంటే. థ్యాంక్ గాడ్, బాలీలో ఎక్కడికి వెళ్ళినా డబ్బులకి డబ్బులు దొబ్బేస్తున్నారు, బట్ ఇక్కడ అలా ఏం లేదు. నెక్స్ట్ ఊబుడ్ ప్యాలెస్ నుండి మనమైతే పూరా తీర్థ ఎంపుల్ అనే టెంపుల్కి వచ్చాము. ఇక్కడ స్ప్రింగ్ వాటర్ ఉంటాయన్నమాట. ఇక్కడ బాలినీస్ పవిత్రమైన జలం అనేసి దీన్ని భావిస్తారు. మనకి పెద్దలకి సంక్రాంతికి కర్మకాండలు అవి ఎలా జరిపిస్తాం, అలా ఈ టెంపుల్లో అయితే పెద్దల కర్మకాండలు అవి ఇక్కడ ఎక్కువగా జరిపిస్తారు. బాగా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. లోపల పర్ పర్సన్కి ఎంట్రీ వచ్చేసి 250 రూపీస్ తీసుకుంటున్నారు. బయట కొన్న టికెట్ని ఇక్కడ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. లోపల ఎంట్రీయే అద్భుతం, అదిరిపోయింది. ఇక్కడ లోపల అయితే చిన్ని బుడ్డి అట్టిపళ్ళు అమ్ముతున్నారు. ఒక్క అట్టిపండు బుడ్డి అట్టిపండు 20 రూపాయలు అంట మన ఇండియన్ కరెన్సీలో. వాళ్ళ కరెన్సీలో 10,000 అనమాట. చిన్న బుడ్డి అట్టిపండు, డజన్ కాదండి. ఇక్కడ పిల్లలేంటి పెద్దలేంటి యూత్ మెయిన్గా యూత్ చూడండి, మంచిగా పూజలు చేస్తున్నారు. కెరియర్ బాగుండాలి, మంచి పిల్లలు రావాలి, ఫ్యామిలీస్ బాగుండాలని చక్కగా పూజలు చేస్తున్నారు. ఇక్కడ మిక్చర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఏముంటే అవి దేవుడికి నైవేద్యం కింద పెడుతున్నారు. ఇక్కడ ఎలా పడితే అలాగే టెంపుల్స్లోకి వెళ్ళిపోవడానికి లేదు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా కింద అట్లాంటిది కట్టుకోవాలి. పైన స్లీవ్లెస్ ఉంటే పైన గుడ్డిస్తారు, మొత్తం కప్పుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. మనకు కట్టుకోవడం రాకపోతే ఇల్లే కడతారు. ఇది చూడండి, తాత చక్కగా కడుతున్నాడు. మావాడు కూడా చక్కగా లింగి కట్టించుకున్నాడు. అది ఇంకా వెళ్ళిపోతున్నాడు, ఆగట్లేదు ఎక్కడ. టెంపుల్ ప్రాంగణం అయితే ఇలా ఉంది. చాలా ప్రపంచం నలుమూలల నుండి ఫారినర్స్ వచ్చి ఇక్కడ ట్రెడిషన్ని పాటిస్తున్నారు చూడండి. అది చాలా గ్రేట్. నాకైతే అసలు చాలా ముచ్చట అనిపించింది. ఇక్కడ చూడండి ఫారినర్స్ మంచిగా అసలు ఎలా పూజలు చేసుకుంటున్నారో, గ్రేట్ కదా. ఇక్కడ చెప్పాను కదా, ఈ టెంపుల్ కర్మకాండాలు చేయడానికి ఫేమస్ అనమాట. ప్రపంచ నలుమూలల నుండి వచ్చి ఇక్కడ దేవుడికి ఒకటి చాక్లెట్లు, బిస్కెట్లు, డబ్బులు వాటిల్లో పెట్టి, అరిటాకులు డబ్బులు లాంటిది వాటిల్లో పెట్టి పూజ చేసుకుంటారనమాట. బాలినీస్ వీటిని పవిత్రమైన నీటి కింద భావిస్తారు కాబట్టి ఆ లోపలికి వెళ్ళే వాళ్ళు అమ్మాయిలు అయితే ఖచ్చితంగా గ్రీన్ కలర్ అది ఉంది కదా, అబ్బాయిలు అయితే గ్రీన్ కలర్ కింద లుంగిలా కట్టుకోవాలి. అమ్మాయిలు అయితే దాన్ని సగం చీరలాగా ఇట్లా, చీర అంటే చీర కాదు, ఇదిగో చూస్తున్నారు కదా, అమ్మాయిలు పైకి మెడ కట్టుకున్నారు. అట్లా కట్టుకొని ఎదర పూజ చేసుకొని అప్పుడు ఈ నీళ్ళలోకి దిగాలన్నమాట. ఈ లైన్ మొత్తం ఈ స్ప్రింగ్ వాటర్లో స్నానం చేయడం కోసమే అనమాట. ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయి, ఒకటి ఇటు సైడ్ ఉంది, ఒకటి ఇటు సైడ్ ఉంది. నేను కూడా స్నానం చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కాళ్ళకు దెబ్బలు ఉన్నాయి. లోపల వాటర్లోకి అవి వెళ్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట, ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందని ఇంకా నేను దిగలేదు. జస్ట్ వాటర్ తీసుకొని నెత్తి మీద జల్లుకున్నాం అంతే. చూడండి ఫారినర్స్ అంతా ఎలా స్నానం చేస్తున్నారు. పూరా తీర్థ ఎంపుల్ అనమాట. ఈ గుడి చూడండి ఎలా ఉందో, చక్కనైన కట్టడాలు. ఇది బాలి హెవెన్ గేట్ లాంటిది ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ బయటకు వస్తే కోనేరు ఉంది, కోనేరులో చేపలు చాలా బాగున్నాయి. పూరా తీర్థ గంగా అనే టెంపుల్ ఉంటుంది, అందులో కూడా ఇలా చేపలు ఉంటాయి చాలా ఎక్కువ. చూడముచ్చటగా ఉంటాయి. ఈ చేపలకు మనం ఫీడ్ కూడా చేయొచ్చు. బాలీలో ఎక్కడైనా టెంపుల్స్లోది టాయిలెట్కి వెళ్ళాలంటే 5,000 పే చేయాలన్నమాట. 5,000 ఇండియన్ రూపీస్ కాదండో, బాలీన్ రూపీస్ అనమాట.
ఈ పూరా తీర్థ ఈ టెంపుల్ చుట్టూరు కూడా మంచి షాపింగ్స్ ఉన్నాయి. బార్గెన్ స్కిల్స్ బాగుంటాయి. మీరు చాలా చీప్గా కొనుక్కోవచ్చు. ఇక్కడ సగానికి సగం తగ్గిస్తారు బార్గెన్ ఆడితే. మనం ఇప్పుడైతే పెంగ్లీపురా విలేజ్కి వచ్చామన్నమాట. సో పూరా తీర్థ గంగా టెంపుల్ నుండి 15 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ మాకు 25 to 30 మినిట్స్ పడింది. ఇక్కడ లోపల ఎలా ఉందో చూపిస్తా. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ అయితే 50,000 రూపాయలంట. అంటే 250 రూపాయలు ఒక్కొక్క టికెట్ వచ్చేసి. సో లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. పెంగ్లీపురం విలేజ్. వీళ్ళ యూనిఫామ్స్ అయితే భలే ఉన్నాయి. లోపల వ్యూ అయితే అదిరిపోయింది. ఏవో పాతకాలం నాటి ఇల్లుల్లా ఉన్నాయి. కానీ అన్నీ ఏవో గుళ్ళు గోపురాల్లాగా ఉన్నాయి. కానీ కాదు, ఇవన్నీ ఇల్లులే, కానీ ఆ స్టైల్లో నిర్మించుకున్నారనమాట. ఈ బాల్నీస్ ఎప్పుడు కూడా త్రిహితకరణ భావాన్ని కలిగి ఉంటారు. అంటే ఏంటి అంటే మనుషులు, దేవుడు, పర్యావరణం ఈ మూడిటి మధ్యలో సంబంధాన్ని కలిగేలా వాళ్ళ కట్టడాలు, నిర్మాణాలు ఎప్పటికీ ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి ఇవన్నీ ఉట్టిపడేట్టుగా వాళ్ళకి వాళ్ళే ఉపాధి కల్పించుకుంటూ ఈ పెంగ్లీపురా విలేజ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఉండేవన్నీ ఇండివిజువల్ హౌసెస్ అనమాట. ఈ హౌసెస్ లో ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ స్ట్రీట్ అయితే ఏదైతే ఉందో అటు సైడ్ కి వాళ్ళు బట్టలని, ఐస్ క్రీమ్స్ అని, తినుబండారాలని ఏ ఒకటి అమ్ముతూ ఉంటారనమాట. అలా అమ్మిన దాంతో వాళ్ళు జీవనోపాధి పొందుతారనమాట. సో ఇది మొత్తం పెంగ్లీపురా విలేజ్ మొత్తం ఇట్లాగే ఉంటుంది. మొత్తానికి పెంగ్లీపురా విలేజ్ అనేది బాలీలో ఒక అద్భుతం అంతే. వాళ్ళ కట్టడాలు అద్భుతం. నెక్స్ట్ అక్కడ నుండి అలాసహారం అని ఒక ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 100 రూపాయలు. ఇక్కడ మొత్తం లువాక్ కాఫీ ఉంటుంది. మొత్తం కాఫీ ప్రాసెసింగ్ అవి చూపిస్తారు. అండ్ ఇక్కడ బాలీ స్వింగ్ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కాఫీ పౌడర్స్ అవి రకరకాలు దొరుకుతాయి అనమాట. ఇక్కడ స్వింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. లేదంటే విడిగా వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు. 100 రూపీస్ ఎంట్రీ. ఇలా ఒక ట్యాగ్ ఇస్తారు. అది చేతికి కట్టేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీకి చూపించామంటే లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే మనం రైస్ ఫీల్డ్స్ చూడొచ్చు. ఇంకా గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది. ఇంకా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. బాలీ స్వింగ్, స్కై బాక్స్, ఫ్లయింగ్ ఫాక్స్ ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి లువాక్ కాఫీ ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట. ఇది పిల్లి పూప్, లువాక్ పూప్ అనమాట. దాని నుండి తీసిన గింజలు ఇవన్నీ కూడా 3-4 సార్లు వాష్ చేసి ఫైనల్ గా గింజల్ని బాగా క్లీన్ చేస్తారనమాట. తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తే చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ తయారు చేస్తారనమాట. Inside is a bean, coffee cherries. Okay. This is inside. If you wanna do the normal process, you can peel the. You can. This is the poop of. Yeah. Okay. So actually ఇవి కాఫీ బీన్స్ చెరీస్ అన్నమాట. దీన్ని ఈ పిల్లు ఉంది కదా లువా క్యాట్, ఈ క్యాట్ ఈ చెర్రీస్ ని తినేసి దీన్ని బాత్రూమ్కి వెళ్తుంది అన్న. సో ఈ చెర్రీస్ ని పైంది తినేసి కింద గింజల్ని ఇది అరిగించుకోలేదన్నమాట. ఈ గింజ డైజెస్ట్ అవ్వక దీన్ని ఇలా పూప్లో వదిలేస్తుంది. సో దిస్ ఈస్ ద పూప్ అన్నమాట. దీంట్లోంచి వచ్చే వాటిని జస్ట్ వాటిని క్లీన్ చేసి తర్వాత ఆ పూపులోంచి వచ్చిన గింజల్ని వీళ్ళు 2 లేయర్స్ ఉంటాయంట. వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత and then we wash one more time. Okay. And we dry in the sun. Okay. This is after dry. Okay. Ready to go roasting process for the next process. Okay. లాస్ట్ లో వచ్చేది ఇవన్నమాట, డ్రై చేసిన గింజలు. ఆ పూపు తర్వాత లేయర్ ని కడిగి వాళ్ళు లాస్ట్ లో తీసే గింజల్ని వాళ్ళు నీట్ గా గ్రైండ్ చేసి పౌడర్ అమ్ముతారు. పూపు నుండి క్లీన్ చేసిన వాటిని చక్కగా రోస్ట్ చేస్తున్నారు. గింజల్ని రోస్ట్ చేసి వాటిని చక్కగా దంచి వాటిని ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అంటే మనకు కావాల్సిన ఫ్లేవర్ని బట్టి. సో చక్కగా వాటిని ఇలాగా గ్రైండ్ చేసేసి పౌడర్ కింద చేసి ఆ పౌడర్ నీట్గా జల్లించేసి దాన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నారు. కేజీ 25,000 అంటే ఈ కాఫీ పౌడర్. Because when the animal live in the jungle, they can eat the coffee directly by themselves, so they can choose the best one. The animal also is very selective. Okay. ఇవి లువాక్ కాఫీ చూడండి, 5,50,000 వీళ్ళ కరెన్సీలో. మన కరెన్సీలో 2,500 చిల్లర అనమాట.
సో చాలా ఎక్స్పెన్సివ్ ఇది. 100 గ్రాములు 2500 అంటే అసలు వర్తే అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ తినే పిల్లి ఏదైతే ఉందో క్యాట్ ద బెస్ట్ చెర్రీని ఎంచుకొని కాఫీ బీన్ని తింటుందంట. దాని నుండి వచ్చే పూపుతో తయారు చేస్తారు కాబట్టి ఇది ఎంత రేట్. రిమైనింగ్ ఏమైతే ఏమైతే కాఫీ బీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్గా వీళ్ళు గ్రైండ్ చేసి అమ్మేస్తారు. కానీ ఇది ద బెస్ట్ వన్ మాత్రమే ఎంచుకొని తిని దాన్ని అరిగించుకోలేక 2కి వెళ్తుంది కదా, దాంట్లోంచి వచ్చిన దాంతో చేసిన కాఫీ కాబట్టి 2500 100 గ్రామ్స్. ఈ లోపల వచ్చేసి ఇదంతా రైస్ ఫీల్డ్స్ అన్నమాట. మొత్తం చాలా పెద్దది ఉంటుంది. సో దానికి ఆనుకున్న రెస్టారెంట్లు, బార్లు, ఈ షాప్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇలాగా లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఫీజు తీసుకొని లోపల స్వింగ్ అయ్యి ప్రొవైడ్ చేస్తారు. మనమైతే ఇగో దీని త్రూ వచ్చాం. ఇక్కడ డ్రెస్, స్వింగ్, ఫోటోగ్రాఫర్ కలిపి 2500 రూపాయలు అనమాట. మొత్తం ఆల్ యాక్టివిటీస్ కావాలి, అన్ని స్వింగ్స్ కావాలి, డ్రెస్, ఫోటోగ్రాఫర్ అంటే 5000 రూపీస్ అవుతుంది. ప్యాకేజ్ బయట ముందే ఎంట్రీ దగ్గరే మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ అక్కడ నుండి ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటో పెద్ద ఇది టూరిస్ట్ ప్లేస్ అన్నట్టుగా మనకి గూగుల్లో ఇట్లో రివ్యూలు ఇచ్చారు. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చి చూస్తే పెద్ద మ్యాటర్ ఏం లేదు. లోపల గణపతి విగ్రహం ఉంటుంది చిన్నది, దేవుడికి పూజలు చేస్తారంటే. ఎంట్రీ ఫీజు వచ్చేసి 300 రూపాయలు తీసుకున్నారు అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో. అండ్ జస్ట్ ఇలా లోపలికి మెట్లు దిగి కొంచెం కిందకి మెట్లు దిగి ఇలా లోపలికి వెళ్ళడమే. పెద్ద గుహ కూడా కాదు ఇదేమి, జస్ట్ చిన్న కేవ్ అనమాట, చిన్నదంతే. ఇందాల ఎలిఫెంట్ కేవ్స్లో ఉంది కదా, లోపలికి ఇలా జస్ట్ ఒక 2 అడుగులు వేస్తే ఇలా గణపతి విగ్రహం వస్తుంది. ఇక్కడ పూజలు చేస్తున్నారు దేవుడికి. చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, ఇక అలా ఏ ఒకటి తోచిన రూపాయి 10 రూపాయలు చిల్లరలు వేసి దేవుడికి దండం పెట్టుకుని ఇక్కడ పూజలు అవి చేస్తారంతే. వీటిని చూసి నేను శ్మశానం అనుకున్నాను కానీ ఇవి పాత కట్టడాలు, రాళ్ళన్నీ పగిలి. ఎలిఫెంట్ కేవ్స్ గోవా గజహ గిల్హియాన్ ఆఫ్ బాలి అని అట్లా పిలుస్తారనమాట. సో బాలీలో ఎక్కడికి వెళ్ళినా మనకి మొత్తం ఎంట్రీ ఫీజులకే డబ్బులు అయిపోతున్నాయి. ఇంకా నేను ఏం చేశానంటే నా దగ్గర సింగపూర్ డాలర్ $100 ఉంటే ఇచ్చాను. సో దానికి ఈక్వలెంట్ కరెన్సీ అయితే జస్ట్ మనకి మార్చడానికి మన ఇండియన్ కరెన్సీలో 300 రూపాయలు ఎక్స్ట్రా పడింది అంతే. జస్ట్ 100 సింగపూర్ డాలర్స్ని వాళ్ళ ఎగ్జాక్ట్ ఆ రోజు మార్కెట్ రేట్ బాలి కరెన్సీ ఇవ్వడానికి 300 రూపాయలు ఎక్స్ట్రా పడింది అంతే. బట్ అదే మన ఇండియన్ కరెన్సీ ఇచ్చి బాలి కరెన్సీ తీసుకుంటే 30% అంటే 100 రూపాయలకు 30 రూపాయలు కట్ అయిపోద్ది. మొత్తానికి ఈరోజు వచ్చేసి నేను బాలీలో పొద్దున్నే ఉబుడ్ ప్యాలెస్ చూపించాను, పూరాతీత ఎంఫుల్ టెంపుల్ చూపించాను, పెంగ్లీపురా విలేజ్ చూపించాను, అలాజహా రూమ్ చూపించాను, అంటే బాలీ స్వింగ్ ఇవన్నీ చూపించాను. ఈరోజు మన డే వచ్చేసి ఇలా గడిచిపోయింది. సో మన ముందు మలేషియా సిరీస్ ఉన్నాయి, దానికి ముందు బ్యాంకాక్ సిరీస్ ఉన్నాయి. ఇప్పుడు బాలీ సిరీస్ వచ్చేసి మొత్తం Day 1, Day 2, Day 3, Day 4 అయిపోయినాయి. మొత్తం బాలీలో A to Z ఇన్ఫర్మేషన్, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, షాపింగ్ ఏంటి, ప్లేసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మొత్తం ఏ తెలుగు బ్లాగర్ ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.